ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నాకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఇవాళ ఇదే ఆదివారపు ఆరాధన, సేమ్ అదే టాపిక్, అదే వర్తమానం పైన మాట్లాడాలనుకుంటున్నా. సో లాస్ట్ వీక్ చెప్పిన అదే వర్తమానం అందరికి అర్థమైందని అనుకుంటున్నా. చాలామంది అడుగుతూ ఉన్నారు, బ్రదర్ ఈ సంఘాన్ని ఎక్కడ పెట్టారో ఒకసారి నాకు కూడా కాల్ చేయండి అనుకుంటా అన్నారు. సో ఇప్పుడు నా యొక్క సంఘం వచ్చేసి చింతల్లోనే. ఎవరైనా కలవాలనుకునేవారు డైరెక్ట్ నా నెంబర్ ఉంది, కాల్ చేసి కలవచ్చు. ఫస్ట్ దేవుని వాక్యం వినండి. ఇక్కడ బ్రదర్ ఏం చెప్తున్నాడో అది వినండి. సర్పసంతానం అర్థం కాకపోతే మెల్లగా దాన్ని ఆపి దాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. అది దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే దాన్ని మీరు అర్థం చేసుకోగలుగుతారు. దేవుని ఆత్మను పొందుకున్నప్పుడే దాని గురించి మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఆ వర్తమానం విని వీడియో చూసి డైరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వకూడదు, డైరెక్ట్ తీర్పు తీర్చకూడదు. బ్రదర్ ఏం చెప్తున్నాడు దాన్ని గ్రహించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇవాళ ఆదివారం కదా, ఖచ్చితంగా చర్చికి వెళ్ళాలి, మేము దేవుని ఆరాధిస్తున్నామని అనుకుంటున్నారే తప్ప, మీరు అక్కడ చర్చికి వెళ్ళిన తర్వాత మీరు కూడుకునే సంఘంలో అతడు ఎవరైతే ఉన్నాడో కాపరిగా చెల్లమని అవుతున్న అతడు మిమ్మల్ని ఖచ్చితంగా నాశనంలోకి నడిపిస్తున్నాడు. ఎందుకనంటే నిజమైన వాక్యం అనగా సత్యంని బోధించకుండా అతనికి తెలిసిన నాలెడ్జ్ను, అతనికి తెలిసిన వాక్యాన్ని సొంత జ్ఞానం ద్వారా మాత్రమే బోధిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎంతోమంది యవనస్తులు ఉన్నారు. ఈ యవనస్తులందరూ ఎట్లా అంటే వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు జీవించడం మొదలుపెట్టారు. కానీ దేవుడు అది కోరుకోవడం లేదు. యవనస్తుడు ఖచ్చితంగా దేవుని సేవలో వాడబడాలి. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులు అలా లేవు. ప్రతి ఒక్క కాపరి ఏమనుకుంటున్నాడంటే నేనే ముందుండాలి, నేను చెప్పిందే 10 మంది వినాలి. యవనస్తులు ఏ విధంగా చెడిపోయినా నాకు అనవసరం, నాకు ప్రతి నెల ప్రతి వారం దశమ భాగాలు వస్తున్నాయా లేవా, నాకు కానుకలు వస్తున్నాయా లేవా అని ఎంతసేపు శరీర సంబంధమైన అవసరతల గురించే అతడు బోధిస్తున్నాడే, ఆలోచిస్తున్నాడే తప్ప నీ యొక్క విశ్వాస జీవితం ఏ విధంగా ఉంది, ఎంతగా ఎదిగిండు, అతడు తిరిగి జన్మించబడ్డాడా, తిరిగి జన్మించబడిన తర్వాత పరిశుద్ధాత్మను పొందుకున్నాడా, దేవుని ఆత్మలో ఎదుగుతున్నాడా, దేవుని వాక్యాన్ని గ్రహిస్తున్నాడా, ఎంతగా గ్రహిస్తున్నాడు, ఇతరులతో పోల్చుకున్నప్పుడు అసలు క్రైస్తవం వల్లే జీవిస్తున్నాడా, క్రైస్తవుని జీవితం అతను కనబడుతుందా అని చెప్పి అతడు ఆలోచించే విధంగా లేడు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ వినండి దేవుని వాక్యాన్ని. సహోదరుడు ఏం చెప్తున్నాడో దాన్ని వినండి. ఆ బ్రదర్ ఏం చెప్తున్నాడు దాని గురించి ఆలోచించండి. ఎంతసేపు ఎగతాళిగా చేసి మాట్లాడుకోవడం తప్ప మన యొక్క సొంత ఆలోచన దేవుని ఆలోచన అయి ఉండాలి. దేవునితో ఒక వ్యక్తిగత ఆలోచన సభలో నీ ఆలోచనను కాకుండా దేవుని ఆలోచన తీసుకొని అతడు దేవునిలో ఉన్నాడా, దేవుని ఆత్మను పొందుకొని బోధిస్తున్నాడా, అది దేవుని ఆత్మనేనా అని చెప్పి గ్రహించే స్థితిలోకి నువ్వు రావాలి. గ్రహించే స్థితిలోకి నువ్వు రాకుండా చూసిన వీడియోని ఎగతాళి చేసుకుంటా మాట్లాడడం కానీ ఇవన్నీ చేయకూడదు. ఇవన్నీ వాక్యానికి విరోధమైన ఇట్లాంటి కార్యముల వల్లనే దేవుడు నీ యొక్క శరీరంలో పనిచేయడు, నీ యొక్క జీవితంలో కూడా పనిచేయడు. దేవుడు నీలో ఉన్నాడు అనట కారణం ఏంటిదంటే దేవుని వాక్యాన్ని గ్రహిస్తున్న దేవుని వాక్యాన్ని బోధిస్తున్న ఒక సహోదరుడు అతడు నిజమైన వాక్యాన్ని బోధిస్తున్నాడా, అతనిలో దేవుని ఆత్మ ఉన్నదా, అది ఉంటే నాకు ఎంతవరకు అర్థమవుతుంది అతను బోధించేది, లేదా నాలో తప్పిదం ఉన్నదా, అతనిలో తప్పిదం ఉన్నదా అని చెప్పి ఇట్లాంటి విషయాల గురించి నువ్వు ఖచ్చితంగా ప్రార్థించాలి. ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా మోసపోతావు, నశించిపోతావు. కాబట్టి జాగ్రత్త. నేను అదే సర్పసంతానం పైన మళ్ళీ మాట్లాడాలనుకుంటున్నా. సో దాని యొక్క కొనసాగింపై ఈ యొక్క ఆదివారం వర్తమానం చెప్పాలనుకుంటున్నా. కానీ ఖచ్చితంగా నువ్వు ఆలోచించాల్సిన విషయం ఏంటిదనంటే నువ్వు ప్రార్థించాలి. సహోదరుడు చెప్పేది సత్యమా కాదా? ఎందుకంటే సర్పసంతానం నుంచి నేను బోధించినప్పుడు చాలామంది ఏమనుకున్నారంటే దాన్ని గ్రహించలేకపోతా ఉన్నారు. అది నా ఒక మాటలు అర్థం కాకనా లేకపోతే ఎట్లనో ఆ విషయం నాకు తెలియదు. కానీ దేవుని చిత్తం అయితే వచ్చే వారం ఇంకా నేను కొంచెం స్లోగా చెప్పడానికి ప్రయత్నిస్తా. నేను కొంచెం ఫాస్ట్గా చెప్పినా కూడా కొంచెం స్లో మోడ్లో పెట్టుకుని అయినా వినండి. అంతేగాని చేసిన వర్తమానాన్ని కానీ చెప్పుచున్న సహోదరుని కానీ ఎగతాళి చేసి మాట్లాడినట్టుగా తీర్పు తీర్చకూడదు. ఎందుకంటే నేను చెప్పేది నా సొంత జ్ఞానం ద్వారా కాదు, ఇది నా సొంత వాక్యం కాదు. ఎందుకంటే ఇది దేవుని ఆత్మ ద్వారా బోధించున్న సంగతులు. ఎందుకంటే పేతురు అంటాడు ఈ యొక్క లేఖనాలు అనేటిది
దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా జరిగింది, ప్రేరేపణ ద్వారా మాత్రమే రాయబడ్డాయి తప్ప మనిషిని యొక్క సొంత ఆలోచన ద్వారా, సొంత జ్ఞానం ద్వారా రాయబడలేదు అని ఇక్కడ బైబిల్ చెప్తా ఉంది. ఇప్పుడు నేను అంతగా యవ్వనస్తుల జీవితాలను చూస్తుంటే ఎంతోమంది నశించిపోతా ఉన్నారు, ఎంతోమంది తాగుడుకు అలవాటై ఉన్నారు, ఫంక్షన్ అయినప్పుడు తాగుతా ఉన్నారు. ఈ ఒక ఫంక్షనే కదా, ఏమవుతుంది, ఎప్పటికి తాగుతామో మేము అని మాట్లాడుకుంటూ తాగుతూ ఉన్నారు. కానీ దీని ద్వారా క్రైస్తవునికి ఏమవుతుందంటే వాడు ఖచ్చితంగా దేవుని ఆత్మను అపవిత్రపరచబడిన వాడైతాడు. దేవుని ఆత్మను ఏం చేస్తున్నాడు? అపవిత్రపరుస్తున్నాడు. అతడు ఏం చేస్తున్నాడు? అపవిత్రపరుస్తున్నాడు. ఈ యొక్క ఆలోచన ద్వారా, తాగుడు అనే ఆలోచన వస్తే చాలు దేవుని ఆత్మను అపవిత్రపరచబడిన వారైతారు. ఎంతోమంది యవనస్తులను నేను చూస్తున్నా, ప్రతి ఒక్కరు తాగుడుకు అలవాటు అవుతా ఉన్నారు యవనస్తులు. ఇప్పుడు నేను మీటింగ్ పెట్టినా ఒక్కరైనా నాకు ఫోన్ చేస్తున్నారా? లేదు. ఎందుకంటే వాళ్ళు అంతా చెడిపోయి ఉన్నారు, వాళ్ళ ఆలోచనలు కూడా చెడిపోయి ఉన్నాయి. ఒక్కరంటే ఒక్కరు. ఎందుకు? దేవుని వాక్యం అర్థమవుతుందా, అర్థం అవడం లేదా, మరి దేవుని యొక్క సేవలో నాయంతో ఒక సాయం చేస్తా అనే ఒక ఆలోచనలు లేవు వాళ్ళ ఆలోచనలు. వాళ్ళ ఆలోచనలు ఎంతసేపు ఎట్లున్నాయంటే నేను ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నా అనే ఒక ఆలోచనే ఉన్నాయి తప్ప నువ్వు వెళ్ళిన ఒక సంఘంలో ఆ పాస్టర్ నిజమైన దేవుని ఆత్మను పొందుకున్నాడా, ఎంతమంది యవనస్తులను ఒక దేవుని సేవలో వాడబడేటట్లుగా చేస్తున్నాడు అనే విషయాలను కూడా గ్రహించకుండా వాళ్ళ ఆలోచన చేయకుండా బోధిస్తున్న అతి తెలివిగలిగిన పాస్టర్లు మాత్రమే ఈ రోజున మనకు కనబడతా ఉన్నారు. నేను కొంచెం ఫాస్ట్గా చెప్తున్నా, దీన్ని స్లో మోడ్లో పెట్టుకున్నా వినగలరు. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఎంతమంది పాస్టర్లు ఈ రోజున వాళ్ళందరినీ సంఘంలో నాశనానికి నడిపిస్తున్నారో అది నాకు తెలుసు. ఎంతోమంది పాస్టర్లను నేను చూసిన, ఎంతోమంది యవనస్తులను నేను చూసిన. ఇప్పుడు నేను వాక్యాన్ని బోధిస్తున్నా అంటే ఇది దేవుని ద్వారా నాకు వచ్చిన అనుభవాలు. ఇవన్నీ దేవుని సంఘంలో జరుగుతున్న ఆ ఒక పనుల గురించి, దేవుడు వారి జీవితంలో చేయలేని కార్యాల గురించి ప్రతి ఒక్కటి నేను చూసిన తర్వాతనే నేను వాక్యాన్ని బోధిస్తా ఉన్నా. మీరు ఖచ్చితంగా దీనిపైన ఆలోచించాలి. అంతేగాని ఆ వీడియో చూసి ఎగతాళిగా మాట్లాడడం కానీ, వెంటనే తీర్పు తీర్చడం కానీ, ఇవన్నీ ఎవరికి సంబంధించిన అంటే అపవాదికి సంబంధించినవి. అపవాది ఒక క్రియలు నువ్వు గ్రహించగలగాలి. ఎందుకంటే అపవాది వేయించున్న తంత్రం నువ్వు తెలుసుకోపోయినట్లయితే నువ్వు ఖచ్చితంగా నాశనంలోకి వెళ్ళిపోతావు. నువ్వు ఇంత ఆదివారం చర్చికి వెళ్ళినా, దేవుని ఆరాధించినా ఏం లాభం? నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి? దేవుని గురించిన జ్ఞానం తెలుసుకుంటేనే అపవాది యొక్క జ్ఞానాన్ని నువ్వు గ్రహించగలిగి దేవుల్లో జీవించగలుగుతావు, ఎదగగలుగుతావు. ఎందుకంటే నేను ఇక్కడ ఎందుకు బోధిస్తున్నా, ఇక్కడ నేను ఆదివారం ఎందుకు బోధిస్తున్నా, ఎందుకన్నానంటే ఖచ్చితంగా సత్యం ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలి. ప్రతి ఒక్క యవ్వనస్తుడు దేవుని సేవలో పాల్గొనాలి, ఖచ్చితంగా దేవుని సేవ చేయాల్సిందే. ఇప్పుడు ఉన్న పాస్టర్లు ఎంతసేపు వారి యొక్క శరీర సంబంధమైన కోరికల కొరకు మాత్రం విశ్వాసం వాడుకుంటున్నారు తప్ప యవ్వనస్తులను దేవుని సేవ కొరకు సిద్ధపరుస్తలేరు. ఖచ్చితంగా మీరు దేవుని సేవ కొరకు వాడబడాలని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తున్నాను. ఖచ్చితంగా ఆలోచించండి వీటి గురించి. నేను పేన ఆదివారం తీసుకున్న సర్ప సంతానం గురించి మా ఒక బ్రదర్ కాల్ చేసి అంటున్నాడు, బ్రదర్ సంఘం ఎక్కడ పెట్టారు అని చెప్పి అడుగుతున్నారు. నేను ఆల్రెడీ అడ్రస్ కూడా చెప్పాను, ఎక్కడో కాదు చింతల్లోనే అని అనుకుంటే ఒక యవ్వనస్తుడు. మిగతా యవ్వనస్తులందరూ ఏమయ్యారు? మిగతా యవ్వనస్తులందరూ వాళ్ళ యొక్క ఆలోచనలు ఎట్లున్నాయంటే మా సొంత ఆలోచనలు, పాస్టర్ వారికి నేర్పిన ఒక ఆలోచన వాళ్ళ మెదడులో ఉన్నాయి తప్ప మరి మాకంటూ నేను నిజమైన సేవ దేవునిలో చేస్తున్నామా? సత్యం ఏంటిది? సత్యాన్ని మేము గ్రహిస్తున్నామా? మేము సత్యాన్ని లోతుగా అన్వేషిస్తున్నామా? మేము క్రీస్తులో ఎదుగుతున్నామా? మేము సంపూర్ణం అవుతున్నామా అనేది వీళ్ళు ఆలోచించడం లేదు. నా ప్రియమైన సోదరుడా, నువ్వు ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే వర్తమానం ప్రతి ఆదివారం ప్రతి ఒక్కరు వర్తమానం చెప్తారు, వాడికి తెలిసింది. కానీ నువ్వు ఎంతగా ఎదిగావు? నువ్వు క్రీస్తులో సంపూర్ణం అవుతున్నావా లేదా శరీర సంబంధ విషయాలలో సంపూర్ణం అవుతున్నావా లేదా ఇట్లాంటి వర్తమానం చెప్పే నాలాంటి ఒక సహోదరుని ఎగతాళి చేసినట్లుగా వీడియో చూసి ఎక్కిరిస్తున్నావా అనేది నువ్వు ఖచ్చితంగా ఆలోచించాలి. ఖచ్చితంగా నువ్వు ఆలోచించాలి. ఎందుకంటే యవ్వన జీవితంలో నేను చూశాను ప్రతి ఒక్క యవ్వనస్తుడు ఏ విధంగా చెడిపోతున్నాడు, ఏ విధంగా చెడిపోయి ఒక దుష్ట సంబంధమైన కార్యాలు చేస్తున్నాడు. ఇవన్నీ జీవితాలు నేను చూశాను. నేను యవ్వనస్తున్నే కాబట్టి ఇవన్నీ చూశాను కాబట్టి అక్కడ జరుగుతున్న సంఘాలలో జరుగుతున్న
ఆ సంఘంలో ఉన్న విశ్వాసుల జీవితంలో జరుగుతున్న కార్యాలు నేను దగ్గర నుండి చూశాను. అట్లాంటి స్థితులను ఎదుర్కొన్నాను. అట్లాంటి స్థితిని ఎదుర్కొన్న వారికి దేవుని యొక్క ఆత్మ ద్వారా నేను సిద్ధపడుతున్న ప్రకారం, నేను ఎదుగుతున్న ప్రకారం నాలాంటి వారు కూడా ఎదగాలని చెప్పి దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ ద్వారా నేను ఈ రోజున వాక్యాన్ని బోధిస్తున్నా. ప్రతి ఒక్కరికి బైబిల్ తెలియని చాలా మంది ఉన్నారు. ఎంతో మంది బైబిల్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఉన్నారు. బైబిల్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇప్పుడు చాలా మంది ఐదవ సహోదరులు ఉన్నారు. వాళ్ళు కూడా బైబిల్ ఏం చేస్తున్నారు? వారికి అర్థం కాకనో, అర్థమయ్యనో, లేకపోతే క్రైస్తవుల యొక్క వ్యక్తిత్వం బట్టో, క్రైస్తవులు చేసే ఒక కార్యాలను బట్టో ఏ విధంగా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారో మనకు తెలియదు. కానీ మొత్తానికి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే, నాలాంటి ఒక సహోదరుడు వాక్యం చెప్పుచున్నప్పుడు వినాలి. విని అది ప్రతి ఒక్కరికి వినేటట్టు చేయాలి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. ఇప్పుడు ఏ విధంగా ఉన్న పరిస్థితులు మనకి ఏ విధంగా కనబడుతున్నా అంటే, బైబిల్లో తెలియని ఒక సత్యం గురించి తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ చాలా మంది వాక్యం తెలియదు. వాళ్ళు లోతుగా వెళ్తే దాన్ని గ్రహించలేరు. దానిని ఏ విధంగా గ్రహించాలనేది మనం ఒక చెప్పాలి. అది మన ఒక పని అయి ఉన్నది. క్రైస్తవుని యొక్క పని ఏంటిదంటే, క్రీస్తును పరిచయం చేయడం అతని పని. ఎలా పరిచయం చేస్తాడు? అతడు క్రీస్తును చూపించడం, క్రీస్తు జీవితాన్ని అతని జీవితంలో చూపించడమే క్రీస్తు పరిచర్య చేయడం, క్రీస్తు సువార్త ప్రకటించడమే ఉన్నది. నీ జీవితంలో ప్రతి ఒక్క ఐదవుడు తెలుసుకోవాల్సి ఉన్నది. నీ జీవితం ద్వారా క్రీస్తు ప్రకటించబడాలి. మనము నోటితో చెప్తే సరిపోదు, మనము జీవించి చూపించాలి. క్రీస్తు ఆత్మ అతనిలో ఉన్నది అని చెప్పి క్రీస్తు యొక్క జీవితం జీవించుట ద్వారా ఐదవులు అది క్రీస్తు జీవితం అని చెప్పి వాళ్ళు తెలుసుకుంటారు సువార్తను. అది నిజమైన సువార్త అయి ఉన్నది. కానీ ఈ క్రీస్తులో ఎలా ఎదగాలి, ముందు క్రీస్తుకి ఎలా జీవించాలి, క్రీస్తులో ఎలా జన్మించాలి, క్రీస్తుకి ఎలా జన్మించాలి అనేది ఖచ్చితంగా మీరు గ్రహించవలసి ఉన్నది. మరి ఎలా జన్మిస్తారు బ్రదర్ అని మీరు నన్ను అడగవచ్చు. కానీ ఇలాంటి సంగతుల గురించి ఇప్పుడు చాలా మంది సహోదరులు అడగడం లేదు. వాళ్ళకి అసలు ప్రశ్నలు కూడా రావడం లేదు. మరి దాని గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారా, ఆలోచించడం లేదా, దానిని అర్థం చేసుకుంటున్నారా, మరి అర్థం చేసుకుంటలేరా? ఇవన్నీ వారికి మరి దేవునికి మధ్య వ్యక్తిగత సంబంధం. నేను ఇక్కడ మీకు చెప్పుచున్నది ఏమిటి అనగా, ప్రతి ఆదివారం మనం సంఘానికి వెళ్తున్నాం. కానీ సంఘానికి ఎందుకు వెళ్తున్నాం? చర్చికి ఎందుకు వెళ్తున్నాం? చర్చికి వెళ్ళినప్పుడు చర్చిలో ఉండాల్సిన ఒక స్థితిగతులను కానీ, చర్చిలో ఉండాల్సిన కార్యాలయాలు కానీ, చర్చిలో ఉండాల్సిన పాస్టర్ యొక్క గుణలక్షణాలు కానీ ఇవన్నీ అతను కనబడుతున్నాయా అని చెప్పి మీరు ఖచ్చితంగా గ్రహించాలి. నా సోదరుడా, మీరు ఖచ్చితంగా గ్రహించాలి ఇలాంటి విషయాలన్నీ. ఎందుకంటే ప్రతి ఆదివారం ఇక్కడ చెప్పుతున్నా కానీ ఒక్కరంటే ఒకరికి అర్థమవుతుందా లేదా అని చెప్పి నాకు తెలియడం లేదు. అది దేవునికి మరియు మీ మధ్యలో తెలుసుకోవాల్సిన విషయం అది. కాబట్టి నా ప్రియమైన సోదరుడా, మీరు ఖచ్చితంగా దేవుని ఆత్మ పైన ఆధారపడితేనే ఇలాంటి విషయాలను మీరు గ్రహించగలుగుతారు. దయచేసి ఈ యొక్క వర్తమానం గురించి ప్రతి ఒక్కరు కూడా అర్థమయ్యే విధంగా దేవుని యందు ప్రార్థించండి.